ఇచ్చిన మాట ప్రకారం 1వ తేదీ నుంచి 3000 పెన్షన్ అమలు చేస్తున్నామన్నారు మంత్రి బొత్స. సీఎం జగన్ మాటిస్తే అమలు చేసి తీరుతారన్నారు. జనవరి 3న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారన్నారు మంత్రి బొత్స. ముఖ్యంగా 1వ తారీఖు నుంచి ఏదైతే మేము ఎన్నికల్లో మాట ఇచ్చామో 3000 రూపాయల పెన్షన్ని ప్రతి ఒక్కరికి ఇస్తామన్నామో 1వ తేదీ నాడు ఇస్తున్న నేపథ్యంలో మరలా రేపు జనవరి 1వ తారీఖు నుంచి ఆ 3000 రూపాయలని రేపు లబ్ధిదారులకు అందించే ఆ ఏర్పాటుని ఏ రకంగా చేయాలనేది ఉద్దేశించారు. అలాగే 3వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు దాన్ని ఉద్దేశించారు. దాంట్లో కూడా వారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. దాంతోపాటు నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఆసరా ప్రోగ్రాంలు కూడా అదే నెలలో మరి 4 దఫాలుగా ఇస్తా ఉన్నాము. ఆ 4 దఫాలుగా ఆ కార్యక్రమాన్ని కూడా ఆఖరి కార్యక్రమాన్ని వారు లాంచ్ చేస్తున్నారు. 404 కోట్ల రూపాయలతో దేశంలో ఎక్కడ లేనట్టుగా 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూని ఒక సామాజిక న్యాయానికి చేరక మరి నిర్మించడం జరిగింది. విజయవాడలో సుమారు 16 ఎకరాల స్థలంలో మరి స్టేడియంలో నిర్మించడం జరిగింది. దాన్ని 19వ తారీఖు నాడు దాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నాము.